జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలతో పాటు గాజాకు చెందిన హమాస్ ప్రమేయంపైన జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు హమాస్ కు మధ్య ఉన్న సంబంధాలను వెలికితీసే దిశగా దర్యాప్తు చేస్తోంది. ఒక ఉగ్రదాడి కేసులో భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ హమాస్ పేరును అధికారికంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్లో పలు కీలక అంశాలను లేవనెత్తింది. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, జైషే మహమ్మద్, అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలకు హమాస్ తో సంబంధాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పహల్గాం దాడి తర్వాత లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కమాండర్లకు హమాస్ సభ్యులకు మధ్య కమ్యూనికేషన్ పెరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తీరు, లక్ష్యాలను ఎంచుకున్న తీరు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి వ్యూహాలను పోలి ఉందని అంచనాకు వచ్చాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు ఈ ఉగ్ర సంస్థలు ఏ విధంగా సహకరించుకుంటున్నాయి, వాళ్ల మధ్య ఆర్థిక, డిజిటల్ లావాదేవీలు ఎలా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. హమాస్ కోణాన్ని నిగ్గు తేల్చడం ఈ దర్యాప్తులో మిగిలి ఉన్న ముఖ్యమైన భాగమని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. పాక్ ఉగ్రవాదులకు ప్రపంచంలోని ఇతర జిహాదీ గ్రూపులకు మధ్య పెరుగుతున్న సహకారంపై ఈ విచారణ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. కశ్మీర్లో అశాంతి రేకెత్తించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు హమాస్ సాయం కూడా తీసుకుంటున్నారనే అనుమానాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ నెట్వర్క్ కు సంబంధించి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాల్సి ఉంది.